హైదరాబాద్ లో డీఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భీమిరెడ్డి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఇంట్లోనూ రైడ్స్ చేస్తున్నారు. భీమిరెడ్డి నరేందర్ రెడ్డి కలిసి వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. భీమిరెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు గుర్తించారు. భీమిరెడ్డి ఇంట్లో భారీగా విదేశీ మద్యం బాటిళ్లు కూడా గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే భీమిరెడ్డి ఇళ్లలో ఇప్పటికీ మొత్తంగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు మొత్తంగా 20 చోట్ల ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే భీమిరెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదన చేసినట్టుగా ఇప్పటికీ అధికారులు గుర్తించారు. 20 చోట్ల జరుగుతున్న సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తుల సంబంధిత పత్రాలు బయటపడుతున్నాయి. దీంతో పాటుగా భీమిరెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం దొరికింది, బంగారు ఆభరణాలు దొరికాయి. తర్వాత కిలోల కొద్ది వెండి ఆభరణాలు కూడా, వెండి వస్తువులు కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటుగా లగ్జరీ సంబంధించి, ఐఫై సంబంధించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా పెద్ద ఎత్తున స్వాధీనపరచుకోవడం జరిగింది. దీంతో పాటుగా అతను కొన్ని కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. అంతేకాకుండా కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటుగా కొన్ని హైరైజర్ బిల్డింగ్ నిర్మిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా తన సమీప బంధువులైన నరేందర్ రెడ్డి, అంటే మాజీ వైస్ చైర్మన్ గా ఉన్నాడు, అతనింటి కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. అతనింటి కూడా పెద్ద ఎత్తున భీమిరెడ్డికి సంబంధించిన ఆస్తుల పత్రాలు స్వాధీనపరుచుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేతో కలిసి పెద్ద ఎత్తున వ్యాపారాలతో పాటుగా రియల్ ఎస్టేట్ కూడా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన కొంత డాక్యుమెంటేషన్ కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఆ సదరు ఎమ్మెల్యేతో కలిసి చాలా కాలంగా ఆ ప్రాంతంలో పనిచేసిన ఎమ్మెల్యే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడంతో పాటుగా అతనితోటి పెద్ద ఎత్తున కొన్ని షెల్ కంపెనీలు కూడా పెట్టి తద్వారా కూడా పెద్దగా వ్యాపారాలు నిర్వహించగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి భీమిరెడ్డి అంచర్లతో పాటు భీమిరెడ్డి బంధుమిత్రులతో పాటు అతని సమీప బంధువుల ఇళ్లలో, అతని మిత్రుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. అతను ఉంటున్న విల్లానే దాదాపు 8 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని అధికారులే చెప్తున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఆదాయాన్ని సంపాదించిన భీమిరెడ్డి ఇళ్లలో ఇప్పటికీ ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు అతన్ని పూర్తి వివరాలు తెలుసుకుంటూ అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.